నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా పరమభావమును ఎరగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణములకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్యమానముగా భావించి తక్కువగా ఊహింతురు. మోఘాశా మోఘ కర్మాణో మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములను ఆశ్రయింతురు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను అవ్యయునిగాను అక్షర స్వరూపునిగాను తెలుసుకొని నిక్షల మనస్కులై నిరంతరం నన్నే భజింతురు. సతతం కీర్తయంతో మాం యతంతక్ష దృఢవ్రతాః నమస్యంతక్ష మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరమున వాద్య బృందముతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదే పదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానం నందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మమునైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభావంతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంతరూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావంతో ఆరాధించుచుందురు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమౌషధం సదాహమౌషధం మంత్రోహమ అమే వ్యాధ్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును నేనే, అగ్నిని, హోమ రూపక్రియను నేనే. పితః మస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. ఈ సమస్త జగత్తునకు దాతను అనగా ధరించువాడను, అట్లే కర్మల ఫలమును ఇచ్చువాడను నేనే. తల్లిను, తండ్రిను, తాతయ్యను నేనే. తెలుసుకొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. రుక్సాను, యజుర్వేదములను నేనే. గతిర్భక్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. పరమగతి అయిన పరమధామమును, జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికి నీ స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికి నీ నివాస స్థానమును శరణు పొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమనుచువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వత కారణమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణాముత్సజామి చ అమృతం చైవ మృత్యుశ్చ
సదసచ్చాహమర్జున, ఓ అర్జున, సూర్యరూపమున నేనే తప్పించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరల వదలెదను. అమృతమును మృత్యువును కూడా నేనే. సత్తును, శాశ్వతమైన ఆత్మను, అసత్తును, నశ్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే. త్రైవిద్యా మాం సోమపాపూత పాపా యజ్ఞైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే. తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. ఋగ్యజుస్సామవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును పాపరహితుల యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దేవతల దివ్యభోగములను అనుభవింతురు.